నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి ఏప్రిల్ 30వ తేదీ వరకు విమానాలు నిలిపివేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే మస్కట్ నుంచి యుఏఈలోని దుబాయ్, బహ్రెయిన్లోని మనామా మరియు ఒమన్లోని కసబ్లకు విమాన సర్వీసులను పునఃప్రారంభించినట్లు ఒమన్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలగడంతో తాత్కాలికంగా నిలిపివేసిన సేవలను ఒమన్ ఎయిర్ గల్ఫ్ సహకార మండలి జీసీసీలోని 3 నగరాలకు విమానాలు తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ విమానయాన సంస్థ తన ప్రాంతీయ నెట్వర్క్ను పునరుద్ధరించడం ప్రారంభించి గల్ఫ్ దేశాల అంతటా కీలకమైన అనుసంధానాలను తిరిగి తీసుకువస్తూ ఉన్నందున మస్కట్ నుంచి యుఏఈలోని దుబాయ్, బహ్రెయిన్లోని మనామా మరియు ఒమన్లోని కసబ్లకు విమాన బుకింగ్లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అలాగే ఒమన్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే మరొక కీలక ప్రకటన చేసింది. ఖతార్లోని దోహా, కువైట్లోని కువైట్ సిటీ మరియు ఇరాక్లోని బాగ్దాదులకు తమ యొక్క సేవలు ఏప్రిల్ 30, 2026 వరకు నిలిపివేయబడ్డాయని చెప్పి ప్రస్తుతం యుఏఈలోని దుబాయ్, బహ్రెయిన్లోని మనామా, ఒమన్లోని కసబ్లకు 3 నగరాలకు మాత్రమే విమానాలు నడుపుతూ ఉన్నాము. ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాక్ దేశాలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు విమాన రాకపోకలు నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఏప్రిల్ 30వ తేదీ లోపల పరిస్థితులు చక్కబడి అమెరికా మరియు ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరి ఈ యొక్క యుద్ధం ఆగిపోతే ఏప్రిల్ 30వ తేదీన మేము విమానాలు ప్రారంభిస్తాము. ఒకవేళ అప్పటికి కూడా ఒప్పందం కుదరకపోతే ఆ యొక్క విమాన రాకపోకల నిలిపివేయడాన్ని మరింత పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి ఒమన్ ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ బహ్రెయిన్ కానీ యుఏఈలో ఉన్న భారతీయులకు శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ విమానాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.